మీకు గుర్తుంటే ఒక 1 వీక్ బ్యాక్ సడెన్‌గాన తమన్ ఇంకా ఓజీ ప్రొడక్షన్ హౌస్ అనే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి ఒక్కసారిగా 'వాషీ యో వాషీ' అని చెప్పి ఒక టైటిల్‌తో చిన్న వీడియో క్లిప్స్ వదిలారు. మ్యూజిక్ లేదు, ఏమీ లేదు. అందరికి ఏం అర్థం లేదు. కట్ చేస్తే మనకి ఆ డైలాగ్ పూర్తి వెర్షన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ మనకు ప్రమోషనల్ వీడియోనైతే వదిలారు. సో, మనకి ఓజీ ప్రమోషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా కేవలం 5 డేసే రిలీజ్ ఉంది కాబట్టి అందరూ అంటున్నారు, 'వాషీ యో వాషీ' ఇలాంటి చిన్న చిన్న వీడియోలు కాదు, ప్రమోషన్స్ చేయండి, ఇంటర్వ్యూస్ అవి చేయండి అంటున్నారు. నిజానికి ఇలాంటి హైప్డ్ మూవీస్‌కి ఎంత తక్కువ ప్రమోషన్స్ చేస్తే అంత మంచిది. సో, ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అనమాట. చాలా మూవీస్ బాగున్నా సరే ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల నాశనం అయిపోయిన సినిమాలే. ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మూవీ వేస్ట్ అవ్వడం అనేది సుజిత్ గారికి కొత్త ఏం కాదు. 'సాహో' మూవీ మంచి సినిమా అయినా ఎక్స్‌పెక్టేషన్స్ వల్లే అలా అయింది. ఇంకా విషయం పక్కన పెడితే మనకు 'ఓజీ' అలా అవ్వకూడదని చెప్పో లేకపోతే అండర్ ప్లే చేస్తున్నారో నిజంగానే ప్రమోషన్స్‌ని లైట్ తీసుకుని మూవీ బాగుండాలనుకుంటున్నారో తెలియదు గానీ ప్రెజెంట్ అయితే 'ఓజీ' మూవీ అంటే పెద్దగా ప్రమోషన్ టాక్టిక్స్ ఏమీ కూడా లేవు. జస్ట్ మనకు డైరెక్ట్‌గా ట్రైలర్ అయితే దింపేస్తున్నారు. మనకు సెప్టెంబర్ 20 ట్రైలర్ అని చెప్పి పవన్ కళ్యాణ్ స్టిల్‌తో పోస్టర్‌కి అయితే ఇచ్చారు. సో, మనకు పోస్టర్‌లోనే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేది మనకైతే ఇచ్చారనమాట. 21వ తారీఖున ఉదయం 10:08 ఓజీ ట్రైలర్‌ని అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, మరి చూడాలి, ఆల్రెడీ ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేలాగా ట్రైలర్ చేస్తారా? లేకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అయ్యే ట్రైలర్ చేస్తారా? లేకపోతే హైప్‌ని తగ్గించడానికి హైప్ తగ్గితే ఆటోమేటిక్‌గా టాక్ ఎలా ఉన్నా కొంచెం మెరుగ్గా వచ్చే ఫీల్ ఉంటుందని అండర్ ప్లే చేస్తారా? మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. అది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోస్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.